నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో పౌర్ణమి తిథిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తారు. గురు పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో, గురు పౌర్ణమి నాడు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. గురు పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత మనం పరిశీలిస్తే, ఒకానొక సమయంలో కాశీ క్షేత్రంలో వేదనిధి, వేదవతి అనే పేర్లు కలిగిన దంపతులు ఉండేవాళ్ళు. ఈ దంపతులకి చాలా కాలం వరకు ఎన్ని పూజలు చేసినా సంతానం కలగక బాధపడుతున్న తరుణంలో వ్యాస భగవానుల వారు ఈ దంపతులకి కాశీ క్షేత్రంలో స్నానాన్ని ఆచరిస్తూ దర్శనమిస్తారు. వ్యాస భగవానుని ఈ దంపతులు గృహానికి పిలిచి వ్యాస భగవానుని పూజకు అవసరమైనటువంటి తులసి దళాలు, సాలగ్రామము, పుష్పాలు అన్నిటినీ సిద్ధం చేస్తారు. వ్యాస భగవానుడు పూజ పూర్తి చేసుకుని ఆ దంపతులను అనుగ్రహిస్తాడు. దానివల్ల ఆ దంపతులకి సత్సంతానం కలిగిందని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అప్పుడు ఆ దంపతులు వ్యాస భగవానుడితో, స్వామి మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు దర్శించాలి అని అడిగినప్పుడు వ్యాస భగవానుడు, ఆషాఢ మాసంలో పౌర్ణమి తిథి నా జన్మదినం, ఆ రోజు ఎవరైనా సరే గురుస్వరూపమైనటువంటి అవతార స్వరూపాలను దర్శనం చేసుకుంటే నన్ను దర్శించినట్లే అవుతుందని వ్యాస భగవానుడు వేదనిధి, వేదవతి అనే దంపతులకు తెలియజెప్పాడని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి గురు పౌర్ణమి అంటే వ్యాస భగవానుడి జన్మదినం. అందుకే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అనే ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించటం, వ్యాం వేదవ్యాసాయ నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవటం ద్వారా గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి సందర్భంగా వ్యాస భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, గురుబలం పెరుగుతుంది. అలాగే వ్యాసుడు స్వయంగా తన జన్మదినం నాడు గురుస్వరూపమైనటువంటి అవతార స్వరూపాలను పూజిస్తే నన్ను పూజించినట్లే అవుతుందని వర్ణించాడు. కాబట్టి గురుస్వరూపమైనటువంటి అవతార స్వరూపాలను గురు పౌర్ణమి నాడు దర్శనం చేసుకుంటే గురుబలం పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడీ సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి వీరిని గురు పౌర్ణమి నాడు ఆరాధన చేయటం ద్వారా గురుబలం సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ గురు పౌర్ణమికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, పరమశివుడు భక్తుల పాపాలన్నీ తన జటాజూటంలో బంధించి యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు. శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడో, అదేవిధంగా గురు పౌర్ణమి రోజు పరమశివుడు భక్తుల పాపాలు జటాజూటంలో బంధించి యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. యోగ నిద్రలో అంతర్ముఖుడవుతాడు. దీన్ని శివశయనోత్సవం అనే పేరుతో పిలుస్తారని కూడా చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి ఈ శివశయనోత్సవం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం, అలాగే మీ గృహంలో పూజా మందిరంలో దర్భలను ఒక పడకలాగా ఏర్పాటు చేసి ఆ దర్భల కింద శివలింగాన్ని ఉంచి శివపూజ చేయటం ద్వారా శివశయనోత్సవం సందర్భంగా శివానుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ గురు పౌర్ణమికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఈరోజు కోకిలా వ్రతం అనే వ్రతాన్ని ఆచరిస్తారని కూడా ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ద్రుపదుడి భార్య పేరు కోకిల. ఈ కోకిల తెలకపిండితో అమ్మవారి రూపును తయారు చేసుకుని గురు పౌర్ణమి నాడు పూజించిందని, దానివల్ల సమస్త శుభాలు పొందిందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే గురు పౌర్ణమి నుంచి ప్రారంభించి మండలం రోజుల పాటు మహిళలు ఎవరైనా సరే భూశయనం చేస్తూ అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని పూజించినట్లయితే మండలం పూర్తయిన తర్వాత మనోభీష్టాలు నెరవేర్చుకోవచ్చని, దీన్ని కోకిలావ్రతం అనే పేరుతో పిలుస్తారని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా బంగారం విషయంలో గృహంలో ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో, బంగారం కొనుక్కునే యోగం ఉండాలంటే పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ అని వ్యవహరింపబడుతుంది. వ్యాస పూర్ణిమ అని కూడా దీనికి నామాంతరం అన్నది. అయితే ఈ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ యొక్క అసలు స్వరూపం ఏంటో ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పూర్ణిమ నుంచి యతి చాతుర్మాస్య వ్రతాన్ని స్వీకరిస్తాడు. యతి చతుర్మాసం ద్వివాసం వా సదైకత్రైవ సంవసేత్. ఇది శాస్త్రం చెప్తున్నమాట. ఒకచోటే ఉండాలి 4 మాసాలు, లేదా 4 మాసాల్లో 2 మాసాలైనా ఒక చోట కదలకుండా ఉండాలి అన్నారు. ఆ రోజున యతి తనకి జ్ఞానానికి మూలమైన పరంపరను ఆరాధించుకుంటారు. ఎందుకంటే యతి సంప్రదాయం అనేది ఒకటి ఉంది. యతికి ఒక సంప్రదాయం ఉంటుంది, ఒక పరంపర ఉంటుంది. అంటే తనకు బ్రహ్మజ్ఞానం ఎవరి వల్ల వచ్చింది అనేది తెలుసుకుని దానికి సంబంధించి పూర్వం నుంచి బ్రహ్మ విద్య ఎవరి వల్ల వచ్చిందో వారందరిని ఆరాధన చేసుకుని తాను కేవలం బ్రహ్మతత్వం మననం చేసుకుంటూ కదలకుండా ఒక 4 నెలలు ఉండడానికి సంకల్పించుకుంటాడు. అదే మనం గురు పూర్ణిమ నాడు చాతుర్మాస్యాలు యతి ప్రారంభిస్తున్నాడని తెలుసుకుంటున్నాం. ఆ రోజున చేసేటువంటి క్రతువు వ్యాస పూజ అంటారు. వ్యాస ఆరాధన జరుగుతోంది కనుక ఇది వ్యాస పూర్ణిమ. అయితే వ్యాసుడు కృష్ణద్వైపాయనుడనే నామం కలిగినటువంటి వాడు. వేదముల్ని విస్తరించి చెప్పినవాడు కనుక వేదవ్యాసుడు. అసలు గురువుకే వ్యాస శబ్దం వాడవచ్చు. విజ్ఞానాన్ని విస్తరించి బోధిస్తాడు కనుక వ్యాసుడు. అయితే మన భారతీయ సంస్కృతిలో ఏదైతే సనాతన ధర్మం పరంపర అని చెప్పుకుంటున్నామో దీనికి మూలం వేదం. ఈ వేదం అనాది అయిన ఈ సనాతన ధర్మాన్ని ఆ వేదముని చక్కగా వ్యాసము చేసి అనంతరం పురాణ విద్యను కూడా వ్యాసం చేసి మహాభారత రచన చేసి బ్రహ్మసూత్రాలను అందించిన వారు వ్యాసుల వారు. అందుకే ఆ వ్యాసుని మనం సాక్షాత్తుగా నారాయణ స్వరూపంగా ఆరాధన చేసుకుంటాం. నారాయణ అవతారమే వ్యాసుడు అని భాగవతాది పురాణములు మనకు చెప్తూనే ఉన్నాయి. అది వ్యాసుడు మొత్తం సనాతన ధర్మానికి అనగా భారతీయులందరికీ కూడా గురువు అని చెప్పుకోవాలి. వ్యాసుడిచ్చిన రచనలే మన ధర్మంలో అన్ని అంశములుగా చెప్పబడుతున్నాయి. గృహస్థులకు కానీ, బ్రహ్మచారులకు కానీ, వానప్రస్థులకు కానీ, సన్యాసులకు కానీ అందరికీ అన్ని వర్ణాశ్రమాలకు వారికి కూడాను సనాతన ధర్మ బోధ చేసినది వ్యాసుల వారే. అయితే వ్యాసుల వారు సొంతంగా సనాతన ధర్మం తయారు చేయలేదు. పరంపరాగతమైన వేద ధర్మాన్ని ఆయన అందించారు. వేదం అనాది నారాయణ స్వరూపం. అందుకే ఆ వేదాన్ని అనుసరించిన ధర్మాన్ని ఆచరిస్తున్న వారందరూ గృహస్థులైతే ఏకాదశి నుంచి చాతుర్మాసం చేస్తారు, యతులైతే పూర్ణిమ నుండి చేస్తారు. ఈ రోజున వాళ్ళు చేసేది వ్యాస పూజ. అందుకే దీన్ని వ్యాస పూర్ణిమ అని వచ్చింది. అది ఎలా చేయాలో తెలుసుకోవాలి. అంతేగాని ఒక వ్యక్తిని మనం గురువు అనుకుని పూజించేయడం అని మొదలుపెట్టినది సంప్రదాయం కాదు. సంప్రదాయం పట్ల గౌరవం మనందరూ సంప్రదాయబద్ధంగా చేయాలని వ్యాస పూజ చేస్తారు. అయితే ఆ వ్యాసుడు ఏది చెప్పాడో అది మనకు చెప్పినటువంటి గురువుని వ్యాసుని స్వరూపంగా భావన చేసి ఆరాధించడం కూడా తగిన పని. అందుకే ఈ రోజున యతి ఏ విధంగా ఆరాధన చేస్తాడో తెలుసుకోవాలి. ఈ పద్ధతిలో ప్రతివారు గురు పూజ చేసుకోవచ్చు. ముందుగా ఆరాధించేది ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధన చేయాలి. ఎందుకంటే కృష్ణం వందే జగద్గురుం. ఆయన సర్వవిద్యా స్వరూపుడు. ఆయన సర్వవిద్యలకు మూలమైన సాక్షాత్ నారాయణుడు. చాతుర్మాస్యావాసం కర్తుం శ్రీకృష్ణ వ్యాస భాష్యకారాణం సపరివారాణం పూజనం కరిష్యే అని సంకల్పం చెప్పుకుంటారు. అంటే శ్రీకృష్ణుని, వ్యాసుని, భాష్యకారుల్ని, వారి యొక్క పరివారమును. యతుడికి పరివారం ఏమిటి? పరివారం అంటూ వారితో ఉన్నవారు అని అర్థం ఇక్కడ తీసుకోవాలి. అది ఎలా ఆరాధన చేయాలంటే శ్రీకృష్ణ పరమాత్మను మధ్యలో పెట్టాలి. ఆ శ్రీకృష్ణునికి తూర్పు మొదలుగా ప్రదక్షిణంగా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులను ఆవాహన చేస్తారు. అంటే మొత్తం చతుర్వ్యూహాల్ని ఆరాధన చేయడం జరుగుతుంది. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఈ చతుర్వ్యూహాలకు మూలమైన పరమాత్మ శ్రీకృష్ణుడిగా ఆరాధింపబడుతున్నాడు. ఆ కృష్ణునికి దక్షిణం వైపు అంటే చతుర్వ్యూహాల మధ్య ఉన్న కృష్ణునికి దక్షిణం వైపు వ్యాస భగవాన్ ఆవాహన చేస్తారు. ఆ వ్యాసునికి ప్రదక్షిణ క్రమంలో ఆయన శిష్యులైన సుమంత, జైమిని, వైశంపాయన, పైల ఈ నలుగురిని కూడా ఆవాహన చేసి వ్యాసుని ఆరాధన చేస్తారు. కృష్ణుడికి ఎడం వైపు భాష్యకారులను ఆరాధన చేస్తారు. భాష్యకారులు అంటే ఆ వ్యాసుడు రచించినటువంటి వాటికి భాష్యం చెప్పిన మహానుభావులు అంటే ఆదిశంకర భగవత్పాదుల వారిని భావిద్దాం. ఆ ఆదిశంకరుల్ని ఆవాహన చేసి ఆయనకు ప్రదక్షిణంగా ఆయన శిష్యులైనటువంటి పద్మపాదాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు వాళ్ళని ఆవాహన చేస్తారు. ఈ విధంగా మధ్యలో నారాయణుడు, ఇటు వ్యాసుడు, ఇటు భాష్యకారులని శంకర భగవత్పాదుల వారు
ఇది ఇక్కడ భాష్యకారుల దగ్గరకు వచ్చే ప్రకారం ఎవరి సంప్రదాయం ప్రకారంగా వారు ఆరాధన చేసుకుంటారు. వీరిని యతి ఆరాధన చేయాలి. ఎందుకంటే బ్రహ్మ విద్యకి మూల పురుషుల్ని ఇక్కడ ఆరాధన చేస్తున్నారు. నిరంతర బ్రహ్మనిష్ఠులు యతీశ్వరుడు గనక వాళ్ళు నివృత్తి మార్గంలో బ్రహ్మతత్వం మననం చేస్తూ ఉండడమే వారి యొక్క జీవితం. అందుకే అవిచ్ఛిన్న బ్రహ్మ విద్య సంప్రదాయాన్ని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవర్తకుడు ఎవరంటే సాక్షాత్ నారాయణుడు, ఆయనే శ్రీకృష్ణుడు. అటు తర్వాత వ్యాస భగవానుడు, ఆపై ఆదిశంకర భగవత్పాదుల వారు. వీరిని ఆరాధన చేయాలి అని శాస్త్రం చెప్తున్నది. అయితే ముందుగా కృష్ణ పరమాత్మను ఆరాధన చేసినప్పుడు నారాయణ అష్టాక్షరి మంత్రంతోనే ఆవాహనాదులు చెప్పారు. అలా ఆరాధన చేసి ఆ తర్వాత వ్యాసాదులకి వాళ్ళ నామములతోనే నమః కలుపుతూ ఆరాధన చేస్తారు. ఆ తర్వాత మన దాకా వచ్చిన గురు పరంపర ఏదైతే ఉన్నదో ఆ గురు పరంపర అంతటిని మనం స్మరించుకోవాలి. ఆ గురు పరంపర గురించి చెప్తూ నారాయణం పద్మభువం వశిష్టం శక్తించి తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మధా శిష్యం తం శంకరాచార్యం అంటూ గురు పరంపర ఉన్నది. మొట్టమొదటి నారాయణుడు, ఆ తర్వాత బ్రహ్మదేవుడు, అటుపై వశిష్ఠులు వారు. వశిష్ఠుని యొక్క పుత్రుడు శిష్యుడైన శక్తి, శక్తి పుత్రుడు శిష్యుడు పరాశరుడు, పరాశరుని యొక్క పుత్రుడు శిష్యుడు వ్యాసుడు, వ్యాసుని పుత్రుడు శిష్యుడు సుఖయోగిందులు, సుఖుని శిష్యుడు గౌడ భగవత్పాదుల వారు, ఆయన శిష్యుడు గోవింద భగవత్పాదుల వారు, ఆయన శిష్యులు ఆదిశంకరులు, ఆయన శిష్యులైనటువంటి వారు మునిపే చెప్పుకున్నాం సురేశ్వరాచార్యులు ఇత్యాదులు. వీళ్ళందరినీ ఈ విధంగా ఈ రోజున స్మరించుకుని గురు పూజ చేసి అప్పుడు సన్యాసి ఏ చోట ముందు నిర్ణయించుకుంటాడో ఆ చోట కదలకుండా ఉంటాను, అహం తావన్ నివత్స్యామి సర్వభూత హితాయవై అనే శ్లోకంతో సంకల్పం చెప్పుకుని ఇక్కడ ఉంటాను అనుకున్నప్పుడు ఏ గ్రామంలో అలా ఉంటాడో ఆ గ్రామస్తుల్లో పెద్దలు గృహస్థులు వెళ్ళి వారికి నమస్కారం చేసి మీరిక్కడ ఉన్నంతకాలం మిమ్మల్ని సేవించుకునే అవకాశం మాకు ఇవ్వండి అని అడుగుతారు. ఇలా వచ్చిందండి గురు పూజ అనేటువంటిది. కానీ ఈ రోజు నుంచి ఆ యతీశ్వరుడు జ్ఞానం నేర్పుతాడు కనుక వాళ్ళకి అతన్ని గురువుగా ఊరి వారందరూ ఆరాధిస్తారు. ఇది కూడా గురు పూర్ణిమలో గృహస్థులైన వారి యొక్క బాధ్యత. ఇలాగ ఏర్పడింది వ్యాస పూర్ణిమ అనేటువంటిది. ఈ వ్యాస పూర్ణిమ సందర్భంగా ఆరాధింపబడే గురు పరంపర సనాతన ధర్మాన్ని రక్షించుగాకని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు గురు పూర్ణిమ. ఈటీవీ ప్రేక్షకులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటోంది శాస్త్రం. గురువును సేవించడం, గురువులను ఆరాధించడం చాలా విశిష్టకరమైనటువంటి పర్వదినం ఈరోజు. సాక్షాత్తు ఈనాడు వేదవ్యాసుల వారు తన యొక్క వేదాల్ని 4 భాగాలుగా విభజించి అందరికీ అందించినటువంటి శుభదినం కూడా. ఈ రోజున విష్ణు పురాణాన్ని గనక ఎవరికైనా సరే దానంగా కనుక ఇచ్చినట్లయితే విష్ణులోక ప్రాప్తి అనేటువంటిది కలిగి తీరుతుంది చివరి దశలో అని శాస్త్రం. అష్టాదశ పురాణాలకు కర్త అయినటువంటి వ్యాసుని జన్మదినం కాబట్టి ఆ వేదవ్యాసుల వారి యొక్క పూజనీయమైనటువంటి ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈ ఆషాఢ శుద్ధ పూర్ణిమను వ్యాస పూర్ణిమగాను గురు పూర్ణిమగాను మనమంతా పిలుచుకుంటున్నాం. ఈరోజు గురుతుల్యులను పూజించి ఇదోధికంగా సత్కరించాలి. అంతేకాకుండా గురుతత్వంలో విరాజిల్లేటువంటి దత్తాత్రేయుడు, షిర్డీ సాయిబాబా, రాఘవేంద్ర స్వామి వారి ఆలయాల్ని కూడాను మనం దర్శించాలన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
वत्सशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభు సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం గురువారం, సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:51. తిథి పూర్ణిమ రాత్రి 2:04 వరకు, నక్షత్రం పూర్వాషాఢ పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 2:51 నుంచి 4:31 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:12 నుంచి 11:04 వరకు, మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు, అమృతకాలం రాత్రి 12:54 నుంచి 2:34 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం ఆషాఢ పూర్ణిమ. దీన్ని మనం యతులకు చాతుర్మాస్య వ్రతారంభంగా గుర్తిస్తాం. నక్షత్రం కూడా కలిసి ఉన్నందువలన పూర్వాషాఢ నక్షత్రం మహాషాఢి అని పిలుస్తాం. సముద్ర స్నానం మహాఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు పద్మక యోగం అని ఒకటి ఉంది. దానివలన మనం నదీ స్నానం చేసినట్లయితే 1000 గోవులను దానం చేసినటువంటి ఫలితం వస్తుంది. దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఆ కారణంగా గురువులను పూజ చేస్తూ ఉంటారు. అందుకనే గురు పూర్ణిమగా వ్యవహరిస్తూ దత్తాత్రేయుడి పూజ చేస్తూ ఉంటారు. దత్తాత్రేయుని పూజకు సందర్భంగానే గురువుని దత్తాత్రేయుడిగా భావించి పూజ చేస్తారన్నమాట. అలాగే పూర్ణిమకు సంబంధించినటువంటి హోమాలు కానీ పూజలు కానీ ఈరోజే చేస్తారు. ఈరోజు విశేషించి అన్నపానాది దానం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది. అంటే మంచినీళ్ళు అలాగే పానీయాలు దానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. నేటి ఆణిముత్యాలు. మనస్సును అదుపులో పెట్టుకోలేని వారు జీవితంలో అనుకున్నది సాధించలేరు. శ్రీ సాయిబాబా వారి మహిమాన్వితాలతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది. సుందర ప్రశాంత వాతావరణాన్ని, మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక చింతనను కలిగించే ఈ దివ్యక్షేత్రంలో భగవాన్ షిరిడీ సాయిబాబా నిత్యము భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. గురువే దైవం, గురువే తల్లి తండ్రి. అలాంటి ఉన్నతోత్తమ గురువు సాయి తన సత్యవాక్కులతో లోకాన్నే కదిలించిన మహనీయుడాయన. 1854లో 16 ఏళ్ల ప్రాయంలో తొలిసారిగా సాయి షిరిడీకి విచ్చేశారు. కాని కొద్ది కాలానికే అంతర్ధానమయ్యారు. ఆ తరువాత 1858లో ధూప్ఖేడ్ గ్రామానికి చెందిన చాంద్బాయి పాటిల్కు తొలిసారిగా దర్శనమిచ్చాడు. ఖండోబా మందిర పూజారి మహల్సాపతి రండి సాయి అని స్వాగతం పలికాడు. అలా మహల్సాపతి పిలుపే ఆయన నామంగా స్థిరపడింది. అలా షిరిడీకి 1858లో విచ్చేసిన సాయి నాటి నుంచి
ఆ గ్రామంలోనే ఉండిపోయారు. ప్రియభక్తుల సమక్షంలోనే 1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం 2:30 గంటలకు విజయదశమి రోజున సమాధి చెందాడు. శ్రీ సాయిబాబా వారి దివ్య మందిరాలలో ప్రధానమైందిగా చెప్పబడుతున్న మందిరం సమాధి మందిరం. బాబా ఆజ్ఞననుసరించి గోపాలరావు బుట్టి అనే బాబా భక్తుడు ఈ మందిరాన్ని నిర్మించాడని, సాయి శరణానంద్జీ 1954లో ఈ మందిరంలో బాబాను ప్రతిష్ఠించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో సాయిబాబా దివ్యమంగళ పాలరాతి విగ్రహాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అంటూ చేతులు జోడిస్తారు. ద్వారకామాయి నివాసాం సకల సిద్ధి ప్రదాయకం భక్తజన రక్షకం సాయిదేవం నమామ్యహం. సమాధి మందిరం తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న మహిమాన్విత ప్రదేశం ఈ ద్వారకామాయి. సమాధి మందిరానికి ఆనుకొని ఉన్న ఈ మసీదు నిలయాన్ని షిరిడీకి వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడు తప్పక దర్శిస్తాడు. బాబా సజీవంగా ఉన్న కాలంలో శ్యామారావు జయకర్ అనే చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన అద్భుత సజీవ చిత్రమిది. దానికి ఎదురుగా ఉంటుంది సాయి ధుని. ద్వారకామాయిని నివాసంగా ఏర్పరుచుకున్న తరువాత సాయి స్వయంగా వెలిగించిన అగ్నిహోత్రి ఇది. నాటి నుండి నేటి వరకు అది నిరంతరం వెలుగుతూనే ఉంది. ఈ ధుని నుంచి వచ్చిన బూడిదనే మనం ఊది ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. సమాధి మందిరానికి పక్కగా ఉత్తర దిక్కులో కనిపిస్తుంది చల్లని నీడనిచ్చే గురుస్థాన్ వేపవృక్షం. బాబా మొట్టమొదటిసారి 16 బాలుడిగా లోకానికి ప్రకటితమైన ప్రదేశమే ఈ గురుస్థానం. నిత్య పూజా కార్యక్రమాలు సుప్రభాత హారతితో ప్రారంభమవుతాయి. దీనినే కాకడ హారతిగా వ్యవహరిస్తారు. 4:15 ధూపాంజలితో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. 4:30 కాకడ హారతి మొదలవుతుంది. భక్తులందరూ ఒకే వరుసలో హారతి పాడుతున్న వేళ ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంది. యోగ నిద్ర నుంచి మేల్కొమ్మని చెబుతూ దోమతెరను తొలగించిన అనంతరం సాయి మూల విరాట్టుకు సమాధికి మంగళ స్నానం చేయించి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ సమయంలో భక్తులు భజన గీతాలను ఆలపిస్తారు. 5:30 సమయంలో మరోసారి హారతి ఇస్తారు. దీనినే సూర్యోదయ హారతి, ఉపహారతి, చిన్న హారతి అని వ్యవహరిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తుల దర్శనానంతరం తిరిగి 12 మధ్యాహ్న హారతిని నిర్వహిస్తారు. తెల్లవారుజాము నుంచి ఎంతోమంది భక్తుల ఆర్తిని తీర్చిన ఓ సాయి, కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పడమే ఈ హారతి సారాంశం. కానీ నిరంతరం తన భక్తుల కోసం తపించే సాయి విశ్రాంతి తీసుకుంటాడా? మధ్యాహ్న హారతి అనంతరం సాయంత్రం 6-6:30 మధ్య కాలంలో సాయంకాల హారతిని నిర్వహిస్తారు. దీన్నే ధూప్ హారతిగా వ్యవహరిస్తారు. విశ్రాంతి తీసుకున్న సాయి ఇక లేవోయి అంటూ భక్తిపూర్వక గాత్రంతో హారతిని అర్పిస్తారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని ప్రధానంగా గురువు 5 రకాలుగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు అని.
ఆ గురువు ఎవరు అంటే సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపమే. గురువు మాటకి పరమేశ్వరుడు కూడా కట్టుబడతాడు. అసలు మీకు ఇంకా విచిత్రం చెప్పాలి అంటే భగవంతుడి వలన గురువు దొరుకుతాడు. గురువు లేనినాడు అసలు పరమేశ్వరుడు అన్నవాడు ఉన్నాడన్న విషయము ఎవరికీ ఎరుకలోకి రాదు. గురువు లేడనుకోండి, అసలు భగవంతుడు ఒకడు ఉన్నాడని చెప్పడానికి ఆధారం ఉండదు. ఎందుకు ఉండదు అంటే భగవంతుడు కళ్ళ ఎదుట కనపడుతూ మనలా తిరుగుతూ కనపడే మనిషి కాడు. మన మాంసనేత్రమునకు దొరకనివాడైనప్పటికీ ఆయన లోపలే ఉన్నటువంటి వాణ్ణి చూడడానికి ఎలా సాధన చెయ్యాలో, ఎలా లోపలికి వెళ్ళాలో నేర్పగలిగినటువంటి దక్షత గురువుకు ఉంటుంది. అందుకే అసలు గురువుగా ఎవరొచ్చారు ఈ లోకంలోకి అంటే పరమేశ్వరుడే గురువుగా వచ్చి మళ్ళీ పరమేశ్వరుడే మనకు అందించాడు. మీరు అందుకే సనాతన ధర్మంలో విచిత్రం చూడండి, పరమేశ్వరుడు గురించి చెప్పడానికి ప్రత్యేకంగా గురువుగారు ఉండడం, అసలు గురువుగారిగా పరమేశ్వరుడు ఎప్పుడూ లేకపోవడం అన్న సిద్ధాంతం ఉండదు. గురు రూపంలో ఎవరుంటారు అంటే పరమేశ్వరుడే ఉంటాడు. గురు తమోధామ సత్య సత్య పరక్రమ అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేదు? విష్ణువు గురువు, మహానుభావుడు. అద్వైత సంప్రదాయంలో నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాచరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అని ఆ గురువుల యొక్క పరంపర చెప్తున్నాం కదా. మొట్టమొదటి వాడు నారాయణుడు. మౌన వ్యాఖ్య చేత దక్షిణామూర్తిగా పరమశివుడు గురుస్వరూపం. ఇంకా విచిత్రం ఏంటంటే పరదేవత అమ్మవారు దేశికులలో దేశికురాలు. అమ్మవారు చాలా గొప్ప గురుస్వరూపం. ఆమె మీనాక్షిగా, కామాక్షిగా, విశాలాక్షిగా ఆమె గురువుగా నిలబడి అందుకే ఆవిడ గురుమండల రూపిణి. ఆవిడే గురువుగా ఉండి పరమేశ్వరుడి దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి ఆ తల్లి గురుస్వరూపిణి. శ్రీకృష్ణ భగవానుడు గురువు, జగదాచార్యుడు, భగవద్గీతని లోకానికి అందజేశాడు. దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువుల్లో కల్లా అగ్రగణ్యమైన స్థాయిని పొందినటువంటి జగద్గురువు. అటు శ్రీ విద్యా సంప్రదాయానికి, ఇటు అద్వైత సంప్రదాయానికి, అటు యోగ సిద్ధికి, మూడిటికి కూడా పతాక స్థాయిలో ఉండేటటువంటి గురువు దత్తాత్రేయ స్వామి. అటువంటి దత్తాత్రేయుల వారు గురువు. మీరు చూడండి, భగవంతుని యొక్క స్వరూపాలలో ప్రధానమైనవన్నీ గురుస్వరూపాలుగానే ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు కదా త్రిమూర్తులుగా చెప్తాం. అలా చెప్పినప్పుడు బ్రహ్మగారు గురువు. ఎందుకనంటే ప్రజాపతులను సృష్టించి వాళ్ళందరికీ కూడా ఉపదేశం చతుర్ముఖ బ్రహ్మగారే ఇస్తాడు కాబట్టి ఆయన గురువు. ఆయన లోకాలకన్నిటికీ ఇప్పటికీ కూడా లోకంలో ఒక మాట ఉంది, సన్యాసాశ్రమ స్వీకారం చేసి ఆ ఆశ్రమంలో తరించలేకపోయిన వాళ్ళు బ్రహ్మలోకంలోకి వెళ్ళి కూర్చుంటే బ్రహ్మగారి దగ్గర కల్పాంతం వరకు వేదపాఠాలు వింటుంటారు అని. కాబట్టి బ్రహ్మగారు గురువు, విష్ణువు గురువు, శివుడు గురువు, పరదేవత గురువు. గురువు కాని వాళ్ళు లేరు, వాళ్లే గురువులుగా వస్తారు. అసలు గురువుగా రావడం అన్నది గురు సంప్రదాయంలో, గురు పరంపరలో మొదటి గురువు ఎవరంటే పరమేశ్వరుడే. పరమేశ్వరుడే మొదటి గురువుగా వచ్చి తన గురించి తాను పరిచయం చేస్తాడు శాస్త్రాన్ని. లోకులు తనని పొందడానికి మార్గాన్ని చూపిస్తాడు. అది పరంపరగా వెళ్ళిపోతుంది. ఎక్కడో పర్వతం మీద పడినటువంటి వర్షం నదిగా మారి ఆ నది ప్రవహించి 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 వచ్చి కాలవగా మారి కాలవగా ప్రవహించి ఊరు పక్కకొచ్చి ఆ ఊరు పక్కన ఉన్నటువంటి కాలవలో స్నానం చేసి నీళ్లు తెచ్చుకొని తాగి మనం అన్నం వండుకున్నట్టు, ఎక్కడో కొండ మీద పడినటువంటి నీరు చిట్ట చివర మన ఇంట్లోకి చేరుకుని మనం జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కారణమైనట్టు, మొట్టమొదటి గురువు గారి నోటి వెంట వచ్చినటువంటి మాటల్ని అలా పూర్వాచార్యులు పట్టుకుని గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువుగా ముత్తాత, తాత, తండ్రి, కొడుకు ఎలా పరంపర వంశం వస్తుంటుందో అలాగే గురువులు కూడా అలా పరంపరాగతంగా వెడుతూనే ఉంటారు. అందుకే గురు సంప్రదాయమనందు ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే గురువు సాధన చేత భగవంతుణ్ణి అందించడం కాదు. ఒక్కొక్క స్థాయిలో గురువు ఎంత తీవ్ర స్థాయికి పెడతాడంటే ఈశ్వరుణ్ణి ఆదేశిస్తాడు, నువ్వు ఓసారి వెళ్ళి ఆయనకి కనపడరా అంటాడు. అంటే తన యందు అంత భక్తి చిత్తం ఉన్నటువంటి ఆ గురువు యొక్క మాటకి ఈశ్వరుడు వశుడై పెడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీమత్పరబ్రహ్మ గురుం స్మరామి, శ్రీమత్పరబ్రహ్మ గురుం భజామి, శ్రీమత్పరబ్రహ్మ గురుం వదామి, శ్రీమత్పరబ్రహ్మ గురుం నమామి.
శ్రీ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురువును స్మరిస్తున్నాను. భజిస్తున్నాను, కీర్తిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. గురువు బ్రహ్మానంద స్వరూపుడు, శుద్ధ జ్ఞాన స్వరూపుడు. అందరి బుద్ధులకు అంటే ఆలోచనలకు సాక్షిగా ఉంటాడు. బుద్ధికి అందనివాడు, 3 గుణాలు లేనివాడు. ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టి తనను ఆశ్రయించిన వారికి ఆనందాన్ని ప్రసాదిస్తాడు, ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. భవరోగ వైద్యుడై సంసారమనే రోగాన్ని తొలగిస్తాడు. మానవుడికి కోరిక తీరటమే లక్ష్యం. ఒక కోరిక తీర్చుకోగానే వెంటనే మరో కోరిక పుట్టుకొస్తుంది. ఇలా కోరికల వల్ల తెగనే తెగదు. ఆ కోరికల వల ఉంది కదా, అది తెగనే తెగదు. అందుచేత అసలు కోరికలన్నిటినీ ఒక పట్టిగా వ్రాసి బాగా పరిశీలించి చూస్తే అవన్నీ కూడా 3 కోరికలలో ఇమిడిపోయి ఉంటాయి. అవి 1, నేను అన్ని కాలాలలోనూ అన్ని చోట్ల అందరికన్నా గొప్పగా ఉండాలి అనేది 1. 2వది, నాకు అన్నీ తెలిసి ఉండాలి. 3వది, నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఈ 3 కోరికలు తీరటం కోసం గత చరిత్రలోని వారు ప్రయత్నించారు. ప్రస్తుత చరిత్రలోని వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుచేత వీటిని పునాది కోరికలు అంటారు. అవి ఎన్ని జన్మలెత్తినా కూడా తీరనే తీరవు. అవి తీరాలంటే ఏం చేయాలి? గురువును ఆశ్రయించాలి. అప్పుడే అవి తీరుతాయి. కొంతమంది నాకు గురువు అవసరం లేదండి, ఎందుకంటే నేను కష్టపడి చదివి విద్యావంతుడనయ్యాను, పండితుడయ్యాను, శాస్త్రవేత్తనయ్యాను, కవినయ్యాను, కళాకారుడినయ్యాను, వేదశాస్త్రాలు చదివాను అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ లౌకిక విద్యలు. ఇవి పొట్టకూటికి మాత్రమే పనికొస్తాయి. మన కళ్ళను, మనస్సును చాలా దూరానికి ప్రసరింపచేసి బయట ఉన్న వస్తువులను గురించి మాత్రమే తెలుపుతాయి కళ్ళు. కానీ నీలో ఉన్న నిన్ను గురించి తెలుపలేవు. భగవంతుడి మీద శ్రద్ధ పెట్టకుండా వీటి మీద శ్రద్ధ పెడితే ఇవి నిన్ను నీకు మరింత దూరంగా తీసుకువెళ్ళి అశాంతికి గురి చేస్తాయి. మరి భగవంతుడిని గురించి తెలిపే ఆధ్యాత్మ విద్య అలా కాదు. నీ కళ్ళను, నీ మనస్సును లోపలికి త్రిప్పి నిన్ను నీ వైపుకు త్రిప్పుతాయి. నిన్ను నువ్వు తెలుసుకునేలాగా చేస్తాయి. ఇది ఆధ్యాత్మ విద్య యొక్క ఉపయోగం. నేటి కాలంలో ఎంతోమంది ఎన్నో డిగ్రీలు, ఎన్నో పిహెచ్డీలు సంపాదిస్తున్నారు. సంతోషం. కానీ భగవంతుడి గూర్చి తెలిపే ఆధ్యాత్మ విద్యను పట్టుకోవటం లేదు. దానిపై విశ్వాసం కలిగి ఉండటం లేదు. అందుకే వారు లౌకిక రంగంలో ఎంతగా రాణించినా, పండితులైనా కష్టాలు మాత్రం తీరటం లేదు. వారికి అశాంతి తొలగటం లేదు. కష్టాలు తీరాలన్నా, అశాంతి తొలగాలన్నా పరవిద్యను అంటే ఆధ్యాత్మ విద్యను తెలుసుకోవాలి. దానిని గురువే తెలుపుతాడు. కనుక ప్రతి ఒక్కరూ గురువును ఆశ్రయించి తరించాలి. పూర్వం భక్త ప్రహ్లాదుడు తండ్రి వద్దకు వచ్చి, తండ్రి, నేను అర్థశాస్త్రం చదివాను, న్యాయశాస్త్రం చదివాను, అన్ని శాస్త్రాలు చదివాను అని చెప్పి చివరగా చదువుల్లో మర్మవెల్లా చదివితి తండ్రి అన్నాడు. అంటే
చదువులలోని సారాన్ని, రహస్యాన్ని తెలుసుకోవాలి అని అర్థం. అదే ఆధ్యాత్మ విద్య అని అర్థం. దాన్ని సద్గురువు ఒక్కడే బోధిస్తాడు. అందుచేత ప్రతి ఒక్కరూ దాని విలువ తెలుసుకొని సద్గురువును ఆశ్రయించి ధన్యులు కావాలి. విద్యలు నేర్చుకోండి. అయితే వాటితో పాటు భగవంతుడిని తెలిపే తత్వ విద్యను నేర్చుకోండి. దాన్ని విడిచిపెడితే మాత్రం నేర్చుకున్న విద్యలన్నీ భ్రమలో పడివేస్తాయి. ఈ ప్రమాదంలో పడకుండా మనిషిని గురువొక్కడే రక్షిస్తాడు. కనుక ఈ సద్గురువు సమాజానికి ఎంతో అవసరం. కొంతమంది మేము జపతపాలు చేశాం, యజ్ఞాలు దానాలు చేశాం, పూజలు వ్రతాలు తీర్థయాత్రలు చేశాం, మానవ సేవ చేశాం, 10 మందిని మంచి మార్గంలో నడిపిస్తున్నాం అని అంటారు. అలా అనేవారు తమను తాము చూసుకోలేరు, తమను తాము ఉద్ధరించుకోలేరు. కాబట్టి వారు కూడా సద్గురువును ఆశ్రయించవలసిందే. ఇలా ఉత్తమమైన పరవిద్య గురువు యొక్క అనుగ్రహం వల్లనే లభిస్తుంది. దానిని శిష్యుడు అందుకొని ఆచరించి తరించాలి. గురువును ఆశ్రయించటం వల్ల సుఖదుఖాలు, శీతోష్ణాలు వంటి ద్వంద్వాల వల్ల కలిగే తాపాలు తొలుగుతాయి. ద్వంద్వాల వల్ల వైరాగ్యము, మోహం కలుగుతూ ఉంటాయి. ఎలా కలుగుతాయంటే దానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒక ఆయన తన సర్వస్వాన్ని త్యాగం చేసి ఒక పెద్ద గుడి కట్టించాడు. కానీ ఎప్పుడూ ఆయన ఆ గుడినే చూస్తూ కూర్చున్నాడు. అలాగే మరో పెద్ద మనిషి పెద్ద దానం చేసి నేను దానం చేశానని అందరికీ 10 సార్లు చెప్పుకున్నాడు. ఇటువంటి వాడు అన్నిటినీ వైరాగ్యంతో కూడిన మోహాలు అంటారు, మోహాలు అంటున్నారు. మరికొందరికి పాపిష్టి మొహం ఉంటుంది. ఏది చూసినా నాకే కావాలనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఏమీ ఇవ్వబుద్ధి కాదు. దీనినే పాపిష్టి మొహం అంటారు. ఈ మొహాన్నే తాపం అంటారు. అది ద్వంద్వాల వల్ల కలుగుతుంది. దీనినే సంసార సాగరం అంటారు. సద్గురువును ఆశ్రయించటం వల్ల ఈ ద్వంద్వాలు పోతాయి, దుఃఖాలు తొలుగుతాయి, మోహాలు వదులుతాయి, సంసార సాగరాన్ని దాటుతారు. అవిద్య పూర్తిగా నశిస్తుంది. జన్మలకు కారణమైన కర్మలు తొలుగుతాయి, జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి. అంచేత ప్రతి ఒక్కరూ మంచి శిష్యులు కావాలి. గురు రూపాన్ని ధ్యానించాలి, గురునామాన్ని కీర్తించాలి. అదే హరిధ్యానం, హరధ్యానం అవుతుంది. అదే హరికీర్తన, హరకీర్తన అవుతుంది. భగవంతుడి యొక్క జ్ఞానంతోనే మనిషి తరిస్తాడు. కనుక జ్ఞానం అనేది పుస్తకాలు చదివితేను, ఉపన్యాసాలు వింటేను, తలబద్దలు కొట్టుకుంటేనూ రాదు. గురు అనుగ్రహిస్తేనే అవుతుంది. గు అంటే చీకటి అని అర్థం, రు అంటే వెలుతురు అని అర్థం. అంటే జ్ఞానాన్ని, అంటే ఇప్పుడు జ్ఞానం కావాలనుకున్నారు, అజ్ఞానాన్ని మిరింగివేసే గురువే పరబ్రహ్మము అని అర్థం. దీని యొక్క తత్వం గుకారశ్చాంధకారస్తు రుకారస్తన్నిరోధక అంధకార వినాశిత్వాత్ గురురీత్య విధీయతే. గు అంటే చీకటి అని అర్థం, రు అంటే దాన్ని పోగొట్టేది అని అర్థం. అంటే ఎవరైతే చీకటిని పోగొడతారో ఆయనే గురువు అని ఈ గురుగీత యొక్క శ్లోకార్థం తెలుపుతుంది. సద్గురువు ఎప్పుడూ శిష్యుడి పాపం గురించే చింతన చేస్తాడు. ఆయన అలా చేస్తే పాపము నశించి శిష్యుడు పుణ్యాత్ముడు అవుతాడు. ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటే పుణ్యాత్ముడు కాడు కదా.
అంచేత సద్గురువును ఆశ్రయించిన శిష్యుడు ఎప్పుడు గురువును పొగడాలే కానీ తాను మాత్రం గురువు నుంచి పొగిడించుకోకూడదు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. మమ్మల్ని గురువుగారు ఏమీ పొగడరే, ఇంత పని చేశాను అంత పని చేశానంటే అక్కడికి పాపిష్టం అయిపోతుంది. నువ్వు పాపాన్ని కట్టుకున్నట్టు లెక్క. గురువు పొగడకూడదు. మన పాపాన్ని గురించి ఆయన ఎప్పుడు దండిస్తూనే ఉండాలి. అంటే నేను గొప్పగా సేవ చేశాను, నేను ఎంత కష్టపడ్డానో, పగలు రాత్రి కష్టపడ్డాను అనకూడదు. ఎవరి కోసం చేశావు? నీ పాపం పోవటానికి, నీకు బువ్వ కోసం చేశావు. జ్ఞాపకం పెట్టుకో. రెండిట్లో ఏదో ఒకటి నీకు. అందుకని అట్లంతా అనకూడదు. అసలు ఛాన్స్ దొరికిందే సేవ చేయటానికి. ఆయన ఎవరు లేకపోయినా ఉండగలరు. గురువుగారు పనికే అక్కర్లేదు, ఒక్కడే ఉండగలరు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరంతా చేరుకున్నారు. ఇవన్నీ నేను వదిలేశాననుకో, మీరెవరూ అక్కర్లేదు. అందుకని అది తెలుసుకోవాలి మీరు. మా కోసం గురువుగారు ఇవన్నీ చేస్తున్నారు అనుకోవాలి మేము. అది జాగ్రత్తగా ఉంటే మీరు బాగా ఉంటారు. చాలా గొప్పగా మీరు చెప్పుకోకూడదు, అది చేశా ఇచ్చేసా అని. నేను ఎప్పుడు నేనే చేయాలా అనేది కూడా అనుకోకూడదు. నేను ఎప్పుడు ఎక్కడ అన్ని చోట్ల నేనే తిరగాలనేది కూడా అనుకోకూడదు. గురువు మాట, గురువు బాట మనం అనుసరించాలి. అంతేగాని గురువుకి ఏ విధమైనది ఇబ్బంది పెట్టకూడదు. అది సేవ కాదు. అది అందుకని చాలా బాధ. అది సేవ కాదు, బాధ. బాధ పెట్టకూడదు ఎప్పుడు. నేను గొప్పగా సేవ చేశానని మాటిమాటికి అనకూడదు. ఇతరులతో కూడా చెప్పుకోకూడదు కూడా. సిగ్గుచేటు. దానాలు చేశాను అని కూడా అనకూడదు. పూజలు చేశాను కూడా అనకూడదు. విద్యాపరంగా సేవ చేశాను కూడా అనకూడదు. ఇక నాదపరంగా సేవ చేశాను కూడా అనకూడదు. అనేక విధాలుగా సేవ చేశాను కనుక నన్ను గురువు ఎప్పుడూ మెచ్చుకోవాలి. చూసావా, ఇది మాత్రం ఉండకూడదు అని మాత్రం అనుకోకుండా అలా అనుకుంటే, అంటే నాకేం అక్కర్లేదు అనుకుంటే, అట్లా ఏమైనా అనుకుంటే, నన్ను ఎప్పుడు పొగడాలా, నన్ను ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలా అనుకుంటే శిష్యుడి పుణ్యము క్షీణిస్తుంది. గురుగీతలో చెప్పేది ఇది. ఇది ఈ గురు పౌర్ణిమ సందేశం. ఈ ఉపదేశాన్ని అందరూ కూడా మనస్సులో ధరించి ఆచరించి ధన్యులు కండి. మీపై ఆ వ్యాస భగవానుడు ఆదిగురు దత్తస్వాముల యొక్క అనుగ్రహం ప్రసరించుగాక. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. దత్త 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 జై. 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 వినతిరస్తు దత్త దేవమూర్తయే. విహిత భక్త వాంఛితార్థ పూర్తయే. వినతిరస్తు దత్త దేవమూర్తయే. విహిత భక్త వాంఛితార్థ పూర్తయే. దత్త 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 జై. దత్త 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 జై. దత్త 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 జై.